నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన జర్నీ చేయబోతున్నాం. లక్షల ఏళ్లనాటి చరిత్రను త్రవ్వి తీస్తూ అసలు ఈ తెలంగాణ ప్రాంతం ప్రాచీన కాలం నుండి గొప్ప గొప్ప సామ్రాజ్యాల వరకు ఎలా రూపాంతరం చెందిందో ఉత్సాహంగా తెలుసుకుందాం. ఎందుకంటే చరిత్ర అంటే కేవలం పాత విషయాలు చదవడం కాదుగదా, అది మన మూలాలను వెతుక్కునే ఒక అన్వేషణ. రెడీనా? సరే, ఇక ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే ప్రాచీన కాలానికి సంబంధించిన ఆధారాలను అన్వేషించడం, ఆ తర్వాత రాతియుగం నుంచి రాగియుగం వరకు జరిగిన మార్పులు, మన తెలంగాణ మూలాలు, శక్తివంతమైన శాతవాహనుల పాలన, చివరగా వారి వారసులు మరియు వాళ్లు చేసిన యాగాలు. ఈ 5 దశల ద్వారా మన పరిశోధన సాగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. సో మన మొదటి అంశం చరిత్ర ఆధారాల అన్వేషణ. అసలు వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల గురించి ఇప్పుడు మనం ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం? దానికి కారణమైన ఆధారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా హిస్టరీ అనగానే రాజులు, యుద్ధాలు, ఆ బోర్కొట్టే తేదీలు గుర్తొస్తాయి కదా. కాని చరిత్ర అంటే అదొక్కటే కాదు, ఇదొక అద్భుతమైన సైంటిఫిక్ ప్రాసెస్. పాత వస్తువులు, రాతి శాసనాలు, గ్రంథాల ద్వారా గతాన్ని ఒక పద్ధతిలో పునర్నిర్మిస్తారు చరిత్రకారులు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. తన ఆజ్ఞలను ఇలా రాతి శాసనాల రూపంలో జారీ చేసిన మొట్టమొదటి రాజెవరో తెలుసా? అశోకుడు. ఎగ్జాక్ట్లీ. అక్కడ్నుండే ఎపిగ్రఫీ లేదా శాసన అధ్యయనానికి ఒక బలమైన పునాది పడింది. అయితే చరిత్రకారులు వాడే ఆ టూల్స్ ఏంటి? అవే ఈ 5 మూల స్తంభాలు. త్రవ్వకాల్లో దొరికే వస్తువులు, రాళ్లపై చెక్కిన శాసనాలు, నాణేలు, ముఖ్యంగా అతి పురాతనమైన పంచ్ మార్క్డ్ నాణేలు, అలాగే మత గ్రంథాలు, మెగస్తనీస్ లాంటి విదేశీలు రాసిన పుస్తకాలు. ఇవన్నీ అచ్చమొక డిటెక్టివ్ లాగా గతాన్ని అర్థం చేసుకోవడానికి మనకు విపరీతంగా సహాయపడతాయి. ఈ క్లూస్ పట్టుకునే మనం ముందుకు వెళ్లబోతున్నాం. రైట్. ఇక రెండవ విభాగం రాతి యుగం నుండి రాగి యుగం వరకు. వేల సంవత్సరాల క్రితం, అంటే కనీసం అక్షరాలు కూడా కనిపెట్టని ఆ ప్రాచీన కాలంలోకి ఒక్కసారి జంప్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆర్డర్ని ఒకసారి గమనించండి. పాత రాతియుగంతో మొదలై సూక్ష్మ పరికరాలు వాడిన మధ్యరాతియుగం, ఆ తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ చేసిన కొత్త రాతియుగం, అటునుండి మెటల్స్ వాడటం మొదలుపెట్టిన తామ్ర లేదా రాగి యుగం, చివరగా పెద్ద పెద్ద రాళ్లతో సమాధులు నిర్మించిన మెఘలిథిక్ యుగం. ఇలా ప్రతి ఒక్క దశలోనూ సమాజం ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో, వాళ్ల లైఫ్ స్టైల్లో ఎంత భారీ మార్పొచ్చిందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ తేడా ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి చూడండి. పాత రాతియుగంలో కేవలం జంతువులను వేటాడుతూ గుహల్లో బతికిన సంచార జీవితం ఎక్కడా, కొత్త రాతియుగం నాటికి వ్యవసాయం చేస్తూ చక్రాన్ని కనిపెట్టి ఆహారం దాచుకోవడానికి కుండలు తయారుచేసే స్థాయికి ఎదగడం ఎక్కడా. ఇది నిజంగా మానవ చరిత్రలో అక్షరాల ఒక పెద్ద విప్లవమని చెప్పొచ్చు. ఆ రాళ్ల కాలం నుండి మనం ఎప్పుడైతే లోహాల వైపు అడుగు పెట్టామో అప్పుడు మన హిస్టరీ ఒక కొత్త మలుపు తిరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్, మనిషి వాడిన మొట్టమొదటి లోహం రాగి. ఆ తర్వాత హరప్పావాసులు బ్రాంజ్ లేదా కాంస్యాన్ని వాడారు. దృఢమైన ఇనుము వాడకం మాత్రం మలివేద కాలం వరకు రాలేదు. అన్నట్టు ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే దక్కన్ ప్రాంతంలో కనిపించే మెగాలిథిక్ కల్చర్. వీళ్లు చనిపోయిన వారి అస్థిపంజరాలను పెద్ద పెద్ద రాతిగోళ్లలో భద్రపరిచేవారు. వారి ఆచారాలకు ఇవి సజీవ సాక్ష్యాలు కదూ. ఇక మూడవ విభాగం తెలంగాణ మూలాలు. ఇప్పుడు మనం కాస్త మన ప్రాంత భౌగోళిక, సాంస్కృతిక మూలాల వైపు ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాత నోట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దాగి ఉంది. ప్రముఖ చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం త్రిలింగ అనే పదం నుండే తెలంగాణ అనే పదం పుట్టిందని చెబుతారు. దానికి తోడు ప్రాచీన కాలంలో మన గోదావరి నదిని తెలివాహ అని పిలిచేవారట. ఆ పదాల నుండే కాలక్రమంలో ఈ విశాలమైన ప్రాంతానికి తెలంగాణ అనే పేరు స్థిరపడింది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. మరి ఈ ప్రాంతం గురించిన తొలి చారిత్రక ప్రస్తావన ఎక్కడుందో తెలుసా? అది బౌద్ధ గ్రంథమైన అంగుత్తర నికాయాలోని 16 మహాజనపదాల లిస్ట్లో కనిపిస్తుంది. అందులో ఒకటైన అష్మక జనపదం నేటి మన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో విస్తరించి ఉండేదట. దీని రాజధాని బోధన్. అలాగే మన చరిత్రను కన్ఫర్మ్ చేసే మొట్టమొదటి నాణేలు, శాసనాలు కోటిలింగాల దగ్గర దొరికాయి. ఇక్కడ్నుండే అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక 4వ విభాగం శక్తివంతమైన శాతవాహనులు.
క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తు శకం 225 వరకు ఈ దెక్కన్ ప్రాంతాన్ని శాసించిన ఒక అతి పెద్ద సామ్రాజ్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన దక్షిణ భారతదేశ చరిత్రలో శాతవాహనుల పీరియడ్ నిజంగా ఒక గోల్డెన్ ఎరా. వాళ్లు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు సుమా. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా తమ సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించారు. శాతవాహన అంటే వాహనం కలిగినవాడు అని కొందరంటే, కన్నడ భాషలో దీనికి రైతు అనే అర్థం కూడా ఉందని కొన్ని సోర్సెస్ చెబుతున్నాయి. అశోకుడికి సమకాలికుడైన శ్రీముఖుడు ఈ వంశాన్ని స్థాపించాడు. వీళ్ల సాంస్కృతిక ప్రభావం మామూలుగా ఉండేది కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి గొప్ప రాజులు క్రీస్తుశకం 78లో ఏకంగా శాలివాహన శకం అనే కొత్త క్యాలెండర్నే స్టార్ట్ చేశారు. అలాగే వాళ్లు వాడిన పోటీన్ నాణ్యాలు అంటే రాగి, తగరం లాంటివి కలిపిన ఒక స్పెషల్ మిక్స్చర్ అన్నమాట. ఇవి చాలా యూనిక్గా ఉండేవి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, వీళ్లు వేద మతాన్ని ఫాలో అవుతూనే బౌద్ధాన్ని కూడా విపరీతంగా ఆదరించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్తూపాన్ని విస్తరించగా ఆయన సమకాలికుడైన ఆచార్య నాగార్జునుణ్ణి ఏకంగా రెండవ బుద్ధుడు అని పిలిచేవారట. జస్ట్ ఇమాజిన్ వాళ్ల కల్చర్ ఏ రేంజ్లో ఉండేదో. ఇక వాళ్ల పరిపాలన విషయానికి వస్తే ఎంత పక్కాగా ఉండేవారో. ఇక్కడున్న ఈ డీటెయిల్స్ ఒకసారి చూశారంటే వాళ్ల బ్యూరోక్రసీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మీకే అర్థమవుతుంది. దూతక అంటే స్పైస్ అని, గణపక అంటే అకౌంటెంట్స్ అని, ఇలా ప్రతి చిన్న పనికి ఒక ప్రత్యేక అధికారి ఉండేవాడు. ఇంత పెద్ద రాజ్యాన్ని రన్ చేయాలంటే ఆ మాత్రం సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి కదా. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇంత భారీ సిస్టమ్ నడపడానికి వాళ్లకి ఫండ్స్ ఎక్కడ్నుంచొచ్చేవి? పన్నుల ద్వారా. అప్పట్లో పండిన పంటలో సరిగ్గా 6వ వంతును పన్నుగా వసూలు చేసేవారు. దీనిని భాగా అని పిలిచేవారు. ఇది ప్రాచీన కాలపు ఎకానమీకి సంబంధించిన ఒక సాలిడ్ ఫ్యాక్ట్. అయితే అప్పటి సొసైటీలో ఎన్నో గొప్ప విషయాలతో పాటు కొన్ని చీకటి కోణాలు కూడా ఉండేవి. ఒక పక్క చతురంగ బలాలతో స్ట్రాంగ్ ఆర్మీ, మరోపక్క 18 రకాల చేతివృత్తులతో కళకళలాడే ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా తెల్లని పాలరాయితో చెక్కిన అమరావతి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనకు తెలిసిందే. కాని అదే సమయంలో ఇదొక పితృస్వామ్య సమాజం. దానికి తోడు బానిసత్వం, అలాగే వెట్టి అంటే ఫోర్స్డ్ లేబర్ లాంటి దారుణమైన విషయాలు కూడా ఆ సమాజంలో ఉండేవన్నది మనం మర్చిపోకూడని వాస్తవం. సరే, ఇక 5వ మరియు చివరి విభాగం వారసులు మరియు యాగాలు. ఆ గొప్ప శాతవాహన సామ్రాజ్యం పడిపోయిన తరువాత ఆ ప్లేస్లోకి వచ్చిన ఆ చిన్న చిన్న రాజ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహనుల తర్వాత పవర్లోకి వచ్చిన వాళ్లల్లో ముఖ్యులు ఈ ఇక్ష్వాకులు. ఇక్షు అంటే సంస్కృతంలో చెరకు అని అర్థం. వీళ్ళు విజయపురిని తమ రాజధానిగా చేసుకుని పాలించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేయించింది వీరే. పైగా నాగార్జునకొండ దగ్గర ఏకంగా రోమన్ చక్రవర్తుల నాణేలు దొరికాయంటే వీళ్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాగే బౌద్ధ స్తూపాలతో పాటు తొలిసారిగా హిందూ దేవాలయాల నిర్మాణం కూడా వీళ్ల కాలంలోనే ఊపందుకుంది. అయితే ఇక్కడ్నుంచి ఈ స్టోరీ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడండి. ఇంత వైభవంగా సాగిన ఇక్ష్వాకుల పాలన ఎక్కువ కాలం నిలబడలేదు. దక్షిణాన పల్లవుల నుండి జరిగిన వరుస దాడుల దెబ్బకి ఈ రాజ్యం కొలాప్స్ అయిపోయింది. ఆ తర్వాత ఈ దక్కన్ భూభాగంపై మరో కొత్త రాజవంశం ఎంటర్ అయింది. వాళ్లే విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినులు వినుకొండ అనే ఊరి పేరును సంస్కృతీకరించి ఆ పేరు పెట్టుకున్నారు. నల్గొండలోని ఇంద్రపాల నగరం లాంటి ప్రాంతాల నుండి పాలించిన వీళ్ల రాజలాంఛనం పాదమెత్తిన సింహం. వీళ్లు కరుడుగట్టిన వేదమతానుయాయులు. అందుకే తమను తాము దేవుడితో సమానంగా అమరపరీశ్వరులు అని పిలుచుకునేవారట. అయితే ఇక్కడ మనం చాలా నిష్పాక్షికంగా ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. వీరు తమ ఆచారాల్లో భాగంగా నరబలుడు లాంటి వివాదాస్పదమైన యాగాలు కూడా నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడ నోట్ చేయబడిన ఆ కాలపు వాస్తవాలను ఒక్కసారి గమనించండి. హిస్టరీ ఎప్పుడూ ఒకే సైడ్ ఉండదు కదా. ఒకవైపు అద్భుతమైన కళ్లలు, దేవాలయాలు నిర్మించిన గొప్పవాళ్లే, మరోవైపు ఇలాంటి నరబలులు కూడా ఇచ్చేవారని ఈ ఆధారాలు మనకు చూపిస్తున్నాయి. ప్రాచీన సామ్రాజ్యాల గొప్పతనంతో పాటు ఇలాంటి బ్రూటల్ రియాలిటీస్ కూడా హిస్టరీలో భాగమే అని ఈ ఆధారాలు మనకు గుర్తుచేస్తున్నాయి. సో ఇదండి సంగతి. ఈ ప్రయాణంలో మనం చూసినట్లుగా ఎన్నో సామ్రాజ్యాలు పుట్టుకొచ్చాయి, విస్తరించాయి, చివరికి మట్టిలో కలిసిపోయాయి. కాని అవి వదిలివెళ్లిన నాణేలు, శాసనాలు, వాళ్లు కట్టిన దేవాలయాలు, ఆ భయపెట్టే యాగాలు, ఇవన్నీ గతాన్ని మన కళ్లముందు ఉంచుతున్నాయి. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ఈ దక్కన్ నేల కింద బయటపడని ఇంకెన్ని చీకటి రహస్యాలు దాగి ఉన్నాయో
ఇంకెన్ని మరుగున పడిన రాజవంశాలు కనుక్కోబడకుండా ఉన్నాయో కదా. మీరేమనుకుంటున్నారు?